వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు చర్చించుకుందాం. మోసగాళ్ళు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా ఆదమర్చి ఉన్న భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లో పడింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు అయిపోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి 80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే, గురుగ్రామ్ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలిక గొప్పగా చెప్పిందో లేదో అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భారీ మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్కు చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో 80 లక్షల రూపాయలు జమ చేసింది. ఈ వివరాలతో పాటు అమ్మమ్మ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ కూడా ఉంది తనకుందని తొలుత 10వ తరగతి అబ్బాయికి చెప్పేసింది. అయితే అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మాఫ్ చేసిన చిత్రాలతో ఆమెను బ్లాక్మెయిల్ చేసి వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే సొమ్మును ముట్ట చెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక 1-2 సార్లు పలు దఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి. అయినా బెదిరింపులు ఆగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుచేతని స్థితిలో క్లాస్లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ కోడ్లతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు. గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 6 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత 2 నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ గురుగ్రామ్లోని గర్హి హాసాస్లోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీస్ అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి 5.13 లక్షల బాధితురాలు ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతున్నారు. బంధువుల అమ్మాయే, అన్నీ కుదిరాయి, అందుకే చేసుకుంటున్నాం, మా కులపు వాళ్ళే, అమ్మాయి బాగుంటుంది, సంబంధం ఖాయం చేశాం. పెళ్లిల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. CGMB శాస్త్రవేత్త డాక్టర్ కె తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఒకే కులంలో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం, కులాలతో పాటు చిన్న చిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళనే ఆయన కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతుంది. 4 వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చా తెలిపారు. కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు, మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్ ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA అండ్ B2704 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం వాళ్ళలో ఈ స్పాండిలైటిస్ ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పనిచేస్తాయని CGMB శాస్త్రవేత్త డాక్టర్ దివ్యతేజ్ పేర్కొన్నారు. తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటి వారే మారు మాస్టారు.
ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడం మారు 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షరగానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశోధన చేస్తున్న ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ హైమండర్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. బాహ్య ప్రపంచమే తెలియని ఆదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడ్ తోటి కోయ గిరిజనాలను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడే ఘాట్ పోరాటంలో క్షతగాత్రులైన తమ వారిని దాచిపెట్టి అవసరమైన సపర్యాలు చేసిన మానవనీయుడు, దయమయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారు మాస్టారు వెనువెంటనే ఊట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ తరపున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడుగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశపెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకి దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజన అభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములుగా చేస్తూ హైమండర్ఫ్ స్థాపించిన రాయ్ సెంటర్లను పునః ప్రారంభించడానికి తగు కృషి చేశారు మారు మాస్టర్. తుదకు 2000 మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మధ్యలో మారు జ్ఞాపకం మరవలేనిది. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకున్న ఒక్క రోజులోనే పెటాకులు అవుతున్నాయి. కనీసం 3 నెలలైనా కలిసి ఉండటమే గగనమన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్లిళ్లలో రికార్డు సృష్టించాడు. అతడు ఇల్లే ఓ గ్రామంలా తలపించేలా ఉంటుందట. ఎవరా వ్యక్తి, అన్ని పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నాడో చూద్దామా? ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కప్పింగా అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిళ్ళు చేసుకోగా కొన్ని కారణాలతో 4 భార్యల్లో కొందరు చనిపోగా కొందరు విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అయితే అలాగే 144 మంది మనవరాలు కూడా ఉన్నారు. అంతా ఒకచోటే ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. చెప్పాలంటే అతడి ఇల్లే ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తే ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీ స్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలిసే వండుకొని ఒకే చోట కూర్చొని తింటారట. మరి కపింగా ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం వీస్తుపోతారు. ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకంటే కపింగా తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడట. తాను 1961లో మొదటి వివాహం చేసుకున్నానని, తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన తండ్రి, నువ్వు ఒక్క పెళ్లి కాదు మరిన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలి, మన కుటుంబం పెద్దదిగా ఉండాలని చెప్పాడట. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాడట. అయితే తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడట. అందులో 5 వివాహాలకు తన తండ్రి డబ్బు ఖర్చు పెట్టాడట. మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 16 మంది భార్యల్లో 7 కపింగా సోదరీమణులే. కానీ వాళ్ళు అతడి భార్యలాగే జీవిస్తున్నారు. వాళ్ళంతా సవతిపోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం. మరి ఇంతమంది ఆయన్నే ఎలా పెళ్లి చేసుకున్నారా అనే సందేహం కూడా వస్తుంది కదూ. అయితే అందుకు ముందు అంత చెప్తున్న కారణం ఏంటంటే అది కపింగా మంచితనమేనట. అతడు చాలా మంచివాడని, అతడి భార్యగా ఉండటం అదృష్టంగా భావిస్తారట వారంతా. అలాగే తన కుటుంబం సభ్యులంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణమని అంటాడు కపింగా. ఏ సమస్య అయినా సాధ్యమంత వరకు రాకుండా పరిష్కరించుకుంటారని, ఒక్కోసారి తన వద్దకు వచ్చినా అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటామని చెబుతున్నాడు. వారంతా స్వయం సమృద్ధి జీవనంతో జీవిస్తున్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ పశువులను మేపుతూ తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబం కారణంగా దాదాపు 50 మంది పేర్లే గుర్తుంటాయట. తక్కిన వాళ్ళందరినీ వాళ్ళ ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెప్తాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ క్షురకురాలిగా 108 ఏళ్ల షిట్సు హకోయిషి రికార్డ్. శతాధిక వృద్ధులు సాధారణంగా తమ పని తాము చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.
ఒంట్లో పటుత్వం తగ్గిపోయి లేచి నడవడానికి గాజు వస్తువులను పగలగొట్టకుండా జాగ్రత్తగా పట్టు వెళ్ళడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక కత్తెర పట్టుకొని జుట్టు కత్తిరించమంటే వాళ్ళు చేసే కటింగ్ దెబ్బకు హెయిర్ స్టైల్ ఏటో పోతుంది, ఎవరు చెప్పలేరు. అలాంటిది ఏకంగా 108 ఏళ్ల బామ్మ వయసులో కూడా ఓ బామ్మ ఎంచక్క కత్తెరను ఒడుపుగా చురకత్తిలాగా జులుపిస్తూ చక్కటి తలకట్టు తీర్చిదిద్దుతుంది. ఆమె పేరే షిట్జూ షాకోయిష్. 9 దశాబ్దాలుగా హెయిర్ స్టైల్ వృత్తిలో ఈశాన్య టాక్యోలోని టోచిగి జిల్లాలోని నకగావా పట్టణంలోని బామ్మ షిట్జూస్కు బార్బర్ దుకాణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1916 నవంబర్ 19వ తేదీన రైతు కుటుంబంలో ఈమె జన్మించారు. హెయిర్ కటింగ్ అంటే ఈమెకు చాలా ఇష్టం. టోక్యోలో ఉద్యోగం ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వు అని స్నేహితురాలు తన తల్లి ఇచ్చిన సలహాను షిట్జూ పాటించారు. టీనేజ్లోనే ఉండగానే 14 ఏళ్ల వయసులోనే ఒంటరిగా టోక్యో సిటీకి వెళ్ళి బార్బర్ అప్రెంటిస్గా చేరారు. 20 ఏళ్ల వయసులో బార్బర్గా లైసెన్స్ సంపాదించారు. 24 ఏళ్ల వయసులో జెరోను పెళ్లాడారు. తర్వాత భర్తతో కలిసి బార్బర్ షాపు ప్రారంభించారు. వీళ్లకు 2 సంతానం. 1937లో జపాన్పై చైనా జరిపిన యుద్ధంలో ఈమె భర్త ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 8 ఏళ్లకు అంటే 1945 మార్చి 10వ తేదీన టోక్యోపై అమెరికా జరిపిన బాంబు దాడిలో ఈమె బార్బర్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పిల్లలు కట్టుబట్టలతో ఈమె నగరాన్ని విడిచి టోచిగి జిల్లాలోని వేరే ప్రాంతానికి తరలిపోయారు. తర్వాత 8 ఏళ్లకు 1953లో సొంతూరు నకగావాకు చేరి అక్కడ తన పేరు మీద రిహాట్సు హకోయిషి అని బార్బర్ దుకాణం ప్రారంభించారు. అప్పటి నుంచి అదే దుకాణంలో దశాబ్దాలుగా కటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. రిహాట్సు అంటే జపనీస్ భాషలో బార్బర్ అని అర్థం. కస్టమర్లే నా దేవుళ్ళు. 108 ఏళ్ల వయసులోనూ బార్బర్గా కొనసాగుతున్న ఈమెకు గత బుధవారం గిన్నిస్ ప్రపంచ రికార్డు నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను కూడా అందజేశారు. ఇన్నాళ్ళు అమెరికాలో 107 ఏళ్ల వయసులోనూ బార్బర్గా కొనసాగించిన యాంటోనీ మాన్సినెల్లి అనే తాతకు గిన్నిస్ ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ ఉండేది. ఆయన 2018లో మరణించడంతో అప్పటి నుంచి ఎవరికీ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బామ్మ విషయం తెలిసి తాజాగా ఈమెకు ఆ రికార్డు కట్టబెట్టారు. 108 ఏళ్ల వయసు బామ్మ వణుకుతూ కటింగ్ ఎలా చేస్తుందో అన్న భయం, అనుమానం లేకుండా నా మీద నమ్మకంతో వస్తున్న కస్టమర్లే నాకు దేవుళ్ళు, వాళ్ళ సంతోషమే నాకు అమిత ఆనందాన్ని ఇస్తుంది. వయసులో సెంచరీ దాటినా నేను నా వృత్తిని వదులుకోను. కత్తెరలను పక్కన పెట్టే ప్రసక్తే లేదు. ఓపిక ఉన్నంతకాలం కటింగ్ చేస్తా. ఈ ఏడాది నా 109వ పుట్టినరోజు జరుపుకోబోతున్నా. ఓపిక తప్పితే 110 ఏళ్ల వయసులో కటింగ్ను ఆపేస్తా అని బామ్మ నవ్వుతూ చెప్పారు.